నమస్తే తెలుగు హర్మన సాక్షి న్యూస్ కు స్వాగతం. నేను విషిత. వెల్కమ్ టు గ్రేటర్ వార్. లక్షల కోట్లు దాటిన మేనిఫెస్టోల హామీలు, అరచేతిలో అద్భుతాలు చూపిస్తున్న నేతలు, అభ్యర్థులను భయపెడుతున్న కోవర్ట్ ఆపరేషన్, ప్రత్యర్థుల బలం బలహీనతలపై ఆరా, దాహం తీర్చుతున్న క్వారీ నీళ్లు, గాజుల రామారంలో కన్నీటి కథలు, అభివృద్ధికి అడ్డుపడుతున్న నేతలు, చేతి చమురు వదిలించుకోక పరారవుతున్న కాంట్రాక్టర్లు. మీ పిల్లల భవిష్యత్ మీ చేతుల్లోనే ఉంది. ఓటర్లను ఆలోచింపజేస్తున్న షార్ట్ ఫిలిం. ఇలాంటి వార్తల సమాహారాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది గ్రేటర్ వార్ స్పెషల్ బులెటిన్లోకి స్వాగతం. అరచేతిలో స్వర్గం చూపిస్తారు అని చాలాసార్లు విన్నాం. కానీ ఇప్పుడు గ్రేటర్ జనం మాత్రం చెవులారా వింటున్నారు, కండ్లారా చూస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ ప్రకటించిన ప్రత్యేక మేనిఫెస్టోలు అరచేతిలో అద్భుతాలు అన్న చందంగా ఉన్నాయి. పార్టీలు ప్రకటించిన హామీలు అమలు కావాలంటే అక్షరాల 3 లక్షల కోట్ల నిధులు కావాలి. అంటే 3 ఏళ్ల రాష్ట్ర బడ్జెట్ అన్నమాట. సుమారు 6,000 కోట్ల బడ్జెట్ ఉంటే జీహెచ్ఎంసీకి ఇన్ని లక్షల కోట్లు ఎలా సాధ్యమన్నది $1 మిలియన్ ప్రశ్న. మా పార్టీ గెలిస్తే నగర రూపురేఖలు మార్చేస్తాం. మేం విజయం సాధిస్తే ప్రపంచ స్థాయి డ్రైనేజ్ వ్యవస్థ నిర్మిస్తాం. మాకు పట్టం గడితే మీ సమస్యలను పరిష్కరించేస్తాం. ఇలా అలవిగాని హామీలు, స్థానిక సంస్థలకు సంబంధం లేని సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటూ గ్రేటర్ వార్లో ఊదరగొడుతున్నాయి ప్రధాన పార్టీలు. మరి ఆయా పార్టీల హామీలన్నీ నెరవేర్చాలంటే సుమారు 3 లక్షల కోట్ల రూపాయల నిధులు కావాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం 3 ఏళ్ల బడ్జెట్తో సమానం. జీహెచ్ఎంసీ 2015-16 ఆర్థిక సంవత్సరంలో పెట్టిన బడ్జెట్ 5,550 కోట్ల రూపాయలు. ఏటా ఆస్తి పన్ను, వాణిజ్య లైసెన్సులు, ఇతరత్ర మార్గాల ద్వారా సంస్థకు వచ్చే ఆదాయం 3,500 కోట్ల రూపాయల నుంచి 4,000 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. రోడ్ల అభివృద్ధి, ఆధునికీకరణ, పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ, ఇతరత్ర ఖర్చులు పోగా 4-5 ఏళ్లుగా ఏటా 200 కోట్ల రూపాయల నుంచి 300 కోట్ల రూపాయల వరకు కార్పొరేషన్కు మిగులు ఉంటోంది. టీఎస్ఆర్టీసీకి ఏటా 220 కోట్ల రూపాయలు, ఆస్తి పన్నులో 15% ఆదాయం వాటర్ బోర్డుకి చెల్లింపు వంటి కొత్త నిర్ణయాలు సర్కార్ తీసుకుంది. లైబ్రరీ సెస్ కింద ఏటా మరో 40 నుంచి 50 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కొన్నేళ్లుగా ఉన్న బకాయిలను పరిగణలోకి తీసుకుంటే ఈ చెల్లింపులు 200 కోట్లకు పైగానే ఉండనున్నాయి. దీంతో జీహెచ్ఎంసీ ఖజానాలో పైసా కూడా మిగిలే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో లక్షల కోట్ల హామీలు నెరవేర్చడం ఎలా సాధ్యమన్నది చర్చనీయాంశంగా మారింది. గ్రేటర్ ఎన్నికల్లో ప్రతిపక్షాలను మట్టి కరిపించాలనే లక్ష్యంతో ఉన్న అధికార పార్టీ భారీగా హామీలు ప్రకటించింది. ఎస్ఆర్డీపీని మానసపుత్రికగా 4,000 కోట్ల రూపాయలు ఖర్చయ్యే జలాశయాల నిర్మాణం, కిలోమీటర్కు 35 లక్షల నుంచి 40 లక్షల వరకు ఖర్చయ్యే వైట్ టాపింగ్ రోడ్లను నగరమంతా నిర్మిస్తామని తెలిపింది. మొత్తం 9,000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి 4,050 కోట్లు వెచ్చించాలి. మెట్రోను 200 కిలోమీటర్ల మేర విస్తరిస్తామని, ఎంఎంటీఎస్ 2వ దశ పూర్తి చేస్తామన్నారు. ఈ రెండింటికి 50,000 కోట్లు కావాలని అంచనా. కేవలం టీఆర్ఎస్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో విలువ దాదాపు 1,00,000 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. అధికార పార్టీకి ఏమాత్రం తీసిపోని విధంగా ప్రతిపక్షాలు హామీల వర్షం కురిపించాయి. ఇంటింటికి ఉచితంగా నీటి సరఫరా అని ప్రకటించిన కాంగ్రెస్ అంతర్జాతీయ స్థాయి డ్రైనేజ్ వ్యవస్థ సహా పలు అలవికాని హామీలను మేనిఫెస్టోలో గుప్పించింది. ఉచితంగా నీళ్లు సరఫరా చేస్తే ప్రతి నెల వాటర్ బోర్డుకి 100 కోట్ల మేర గండిపడుతుంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని హామీల అమలుకు 1,00,000 కోట్లకు పైనే నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. ఇక టీడీపీ, బీజేపీ కూటమి అదే స్థాయిలో వరాలు గుప్పించింది. సెట్ టాప్ బాక్స్ మొదలు మందుల పంపిణీ వంటివి ఉచితమని ప్రకటించింది. మొత్తం నగరంలోని డ్రైనేజ్ వ్యవస్థ పునర్నిర్మిస్తామన్నారు. దీనికి కనీసం 20,000 కోట్లు వెచ్చించాలి. ఈవ్ టీజర్లు, చైన్ స్నాచర్లను అరికట్టే యంత్రాంగం, మెట్రో రైల్ విస్తరణ, ఎంఎంటీఎస్ 2వ దశ పూర్తి వంటి వాటికి మరో 1,00,000 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. టీడీపీ, బీజేపీ ఎన్నికల హామీల విలువ సుమారు 1,50,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. 5-6 వేల కోట్లున్న బల్దియా బడ్జెట్తో ఎన్ని దశాబ్దాల్లో ఈ హామీలు నెరవేరుస్తారో గ్రేటర్ మేనిఫెస్టోలు రూపొందించిన గ్రేటర్ నేతలకే తెలియాలి. 1,00,000 కోట్ల విలువైన మేనిఫెస్టోలను ప్రకటించిన పార్టీలన్నీ కూడా ఆర్థిక వనరుల సమీకరణ అంశాన్ని మాత్రం ప్రస్తావించకపోవడం గమనార్హం.
ఎడారి ప్రాంతంలో వర్షపు నీరే ఆధారం. ఆ నీటిని కాచి వడబోసి జనం వాడుకోవడం అక్కడ కామన్ అయిపోయింది. కానీ హైటెక్ సిటీగా పేరుగాంచిన హైదరాబాద్లో కూడా వర్షపు నీరే ఆధారమైతే ఆ నీటి కోసం కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి వస్తే ఇలాంటి కన్నీటి కథలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది గాజుల రామారం డివిజన్. కన్నీటి దిగమింగి నీటి కోసం పాకులాడుతున్న గాజుల రామారం డివిజన్ సమస్యలపై మా కరెస్పాండెంట్ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. మనతో పాటు ఇప్పుడు కట్టమైసమ్మ బస్తీ వాసులు ఉన్నారు. వారితోనే మాట్లాడి తెలుసుకుందాం వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఎలాంటి సమస్యలతో సతమతం అవుతున్నారని. నమస్తే అమ్మా. ఇంటింటికి ఒక డ్రమ్ నీళ్లు. ఏంటి ఎలా వస్తాయి మీకు నీళ్లు? బయటకు నల్లాల్లో వదులుతారా లేకపోతే ట్యాంకర్లు వస్తాయా? ట్యాంకర్లు వస్తాయి. ఒక ట్యాంకర్ పంపిస్తారు కదా. ఎన్ని రోజులు పంపిస్తారు? 15 రోజులకు ఒకసారి పంపిస్తారు. 15 రోజులకి ఒక డ్రమ్ ఇస్తారు. ఒక డ్రమ్ము అందరికి ఇంటింటికి ఒక డ్రమ్ము. 10 మంది ఉన్నాను అవే సరిపెట్టుకోవాలి. 15 మంది ఉన్నాను అవే నీళ్ళు తాగాలి. కోరిన నీళ్ళు తెస్తాము. తానాలకు బట్టలకు కోరిన నీళ్ళు. మాకు డేమేజ్ నీళ్ళు లేవు. ఇక్కడ మరుగుదొడ్డిలు లేవు. పిల్లలు పెద్దలు మొగలు అందరు ఇక్కడే. మరి ఏ విధంగా సరిపెట్టుకుంటున్నారు ఒక్క డ్రమ్ము నీళ్ళతో? కోరి నీళ్ళు సరిపెట్టుకుంటున్నాం మేము. కోరి నీళ్ళు తాగడానికి మనకు వస్తాయా? తాగనికి రావు. తానం చేయడానికి బట్టలు తిని పనికి వస్తుందమ్మా నీళ్ళు. ఇంకే పనికి రావు మనకు. ఆ నీళ్ళు చూస్తే చాలా చెండంగా నీళ్ళు ఉన్నాం. ఆ నీళ్ళు వాడంగానే చేలు గోకుటిక చేలంతా దురదలు వచ్చేస్తున్నాం. మేము అదే కూరలో పని చేసినాం. అదే కూర నిలబడితే ఆ నీళ్ళు కొడుతోటితో ప్రాణం చేసుకుంటున్నాం మేము. ఇప్పుడు మేము రాయగొట్టు వడ్డలు అదే కూరలో పని చేస్తే అంత గుంత పడిపోయింది. ఆ నీళ్ళతోటి వర్షం వచ్చి పడే నీళ్ళతోటి తానం చేసుకుంటున్నాం. 15 రోజులకి ఒకసారి ఇలా ఈ విధంగా నీళ్ళు వస్తున్నాయి కదా, మీరు ఏమైనా చెప్పారా? చెప్పామమ్మా. చెప్పాము కూడా ఎవరు పట్టించుకోలేదమ్మా. బస్తీలో ఎవరు పట్టించుకోలేదు. మాకు డీరింగ్ పైపులు లేదు, రోడ్లే మంచిగా లేదు, ఏది లేదంటే మాకు కరెంట్ లేదు. ఎక్కడ చీకట్లో కూడా కనీసం మాకు ఆటోలు కూడా వస్తలేవు. ఎట్లా పరిస్థితి ఎట్లా ఉన్నదంటే కూడా చేస్తామంటారు కూడా అందరు పక్కగా అవుతున్నారు. ఎవరు చెప్పిట్టులేరమ్మ. మాకు ఏది ఆయనకైనా మేము చేస్తున్నాం. మేము చేస్తే మీకు చాలు కదా, చాలు అనుకుంటే ఈ దుమ్ముల పడిన నీళ్లు తాగాలి, మేము దుమ్ముల నడవాలి. పిల్లలకి రోగాలు, పెద్దలకి రోగాలు. దీంతో 15 రోజులకు ఒక డ్రమ్ము అది వాడుకునేటోడికి మేము అందరం నీళ్ళు అసలు ఎట్లా ఉంటాయంటే కోరిలో నీళ్లు పసరిపోయినాయి, పసరు కలర్ వచ్చినాయి. అవే నీళ్లు ఈ ట్యాంకర్ కూడా బంద్ అయితే అవే వేడి చేసుకుని తాగే పరిస్థితి మాకు. మనం క్వారీ లోపలికి వెళ్దాం, అక్కడ పరిస్థితి ఏ విధంగా చూద్దాం. ఇంత మురికి నీళ్ళు తాగుతున్నారా? ఇవే మురికి నీళ్ళే మేము స్నానం చేసుడు, అవే మేము వాడుకున్నాడు. పిల్లలు మేము అవే పిల్లలకు కూడా అవే. మళ్ళా ఇంకా ఏమన్నా బట్టలు పిండానికి తానంకి వీలు అవసరాలకి వాడుకోవడానికి, బోలు దోమనికి తానాలు చేయడానికి, పిల్లలు తాళం చేయడానికి వీలు. ఎక్కడైతే బస్తీ వాసులు ఈ క్వారీ నీళ్లు తాగుతారో, ఈ క్వారీ నీళ్లు తెచ్చుకోవడానికి వస్తారో అదే ప్రాంతంలో మనం ఉన్నాం. ఇక్కడ ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో మీరే చూడండి. నిజంగా ఒక బిందెతో ఒక అమ్మాయి నెత్తి మీద పెట్టుకొని రావాలంటే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి. నార్మల్ గా నడుస్తుంటే మనమే రాలేము. ఈ చూసుకొని రాళ్ళు రప్పలు జాగ్రత్తగా నడవాల్సిన పరిస్థితి. మరి వర్షం పడినప్పుడు పరిస్థితి ఏంటి? ఇది మొత్తం కూడా బురదమయం అయిపోతుందని చెప్తున్నారు. అలాంటప్పుడు బిందెని ఎత్తి మీద పెట్టుకొని వచ్చే మహిళల పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో ఆలోచించండి. మంచినీళ్ళ కోసం ఇంత దూరాలు నడుస్తున్నారా? ఇప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా అని అనిపిస్తుంది. కొన్నేళ్ల క్రితం మహిళలు ఈ విధంగా దూర ప్రాంతాలకు వెళ్ళి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఉండేది. ఇప్పటికీ కూడా అలాంటిది ఇంకా పోలేదు. ఈ బస్తీలో అలాగే ఉంది. అలాంటి పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయని మనం ఇక్కడ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. మనం చూస్తున్నాం కూడా. ఏమో మీరు చెప్పండి, ఆ నీళ్ళు ఏ విధంగా తాగుతున్నారు? అసలు వెళ్ళడానికి కూడా భయంకరమైన పరిస్థితి. కాలు జారితే చాలా కష్టమైన పరిస్థితి. మరి ఇంకేం చేస్తాం, తప్పదు కదా. వాటర్ ప్రాబ్లం మరి అట్లా అయిపోయింది. చాలా మనుషులు అని గుర్తించట్లేదు ఇక్కడ ఈ బస్తీలో. గుర్తించి మరి ఎవరైనా చేస్తేనే వాళ్ళకు కంపల్సరీ గెలిపించడం, కానీ లేకపోతే ఈ బస్సు నుంచి ఒక్క ఓటు కూడా వెళ్ళదు ఎవరికి. మాకు అన్ని సౌకర్యం చేసిన వాళ్ళకే మా ఓటు. వాళ్ళు వచ్చినప్పుడు నాయకులకి మీరు ఏం చెప్పారు? మేము నిన్న నైట్ ఒకరు వచ్చారు, ఇక వాళ్ళ పేరు చెప్పొద్దు. నిన్న నైట్ ఒకరు వచ్చారు. మేము ఏం చెప్పాము, ఇక మీకు అవసరం లేదు, మీతో మాకు పని లేదు, ఎవరో వచ్చి ఎవరో చేసిపోతారు, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి నిన్న అయితే నేను. ట్యాంకర్ అయినా నంబర్ కావాలి, ఆయన డ్రైవర్ రావాలంటే డ్రమ్ముకి 50 రూపాయలు ఇస్తే పేరు ఉంటది, మీకు నీళ్లు పడతాం. డ్రమ్ముకి ఎంత ఇవ్వాలి? 50 రూపాయలు ఇవ్వాలి. ఏ నీళ్ళు లేవు, ఇవే నీళ్ళు డెలివరీ అయినా ఏమైనా నీళ్ళు రాకున్నా కానీ మరగబెట్టడం తాగడం. ఇక ఈ గుంతలు కూడా బూడిపేస్తాం, మట్టి చేస్తాం, ఈ గుంతలు కూడా కబ్జా చేస్తాం అంటారు. మాకే ఆధారం లేదు. ఉన్న జాగాలు అంటే అన్ని గుంజుకున్నాక పేదలు ఉన్నామంటే గవర్నమెంట్ స్థలం ఉంది, మీరు కొన్నారా? ఇది మీరు కొనలేరుగా. మీకు ట్యాంకర్లు ఎందుకు అంటే బోర్ వేస్తాము, మీకు ఇది వేస్తాము, ముందు గెలిపిస్తే అన్ని మీకు సంక్షన్, లేకపోతే లేదంటారు. ఉన్న జాగాలు చోట్లను అమ్ముకొని తింటుండ్రు. మాకు ఊకే బేట్లు ఎలా కొడుతుండారు. ఎవడు అడిగేటోడు అధికారే లేడు, చేపించేటోడు లేడు. మున్సిపాలిటీ ఆఫీస్కు పోయి వచ్చినాం, ఈ కాడికి పోలే. దాన్ని పట్టించుకొని గట్టిగా చేసేటోడు కావాలి కదా. మస్తుసార్లు చెప్పాము, ఏమన్నా అంటే అంటారు
డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి. రోజువారీ కూలీలో మేము అని చెప్పుకున్నారు, మీ పరిస్థితి చెప్పుకున్నారా? కదా మేడం, ఈ ఏరియాలో ఎట్లా బతుకుతున్నాం తెలీదా వాళ్ళకి? కళ్ళు మూసుకున్నారు. మేము వాళ్ళకి మనుషుల్లాగా కనిపించట్లేదు, జంతువులాగా కనిపిస్తున్నాం. అది జంతువులన్నా కొంచెం స్వేచ్ఛగా తిరుగుతాం, మాకు అది కూడా లేదు ఇక్కడ. ఓట్ల కోసం వస్తారు, ఓట్ల కోసం వస్తారు. ఇప్పుడు ఓట్లు వేపిస్తారు, బుదిగించుకుంటారు, అదిగించుకుంటారు. ఇప్పుడు ఏంటంటే మన కళ్ళ ముందుకు వచ్చేసి మనకు తయారైపోయినట్టు చూపించేస్తారు లీడర్లు. తెలుసుకా మేడం మీకు? మన ప్రపంచం గీస్తున్నారు. ఓహో ప్రపంచంలోకి తీసుకెళ్లిపోతారు, వాళ్ళ పని చేయించుకుంటారు, మనల్ని వదిలేస్తారు అక్కడే. మళ్ళీ అదే పరిస్థితిలో మళ్ళీ వదిలేస్తారు, వెళ్ళిపోతారు. భయం వేస్తుంది నిజంగా. రోడ్లు లేవు, ఒక పక్కన మంచినీళ్ళు లేవు తాగడానికి. తాగునీళ్ళ కోసం ఒక క్వారీలో నీళ్లు, మురికి నీళ్లు, డ్రైనేజ్ వాటర్ తాగుతున్నారు. ఏ నాయకులు పట్టించుకోవట్లేదు, కేవలం ఓటర్లుగానే చూస్తున్నారు కానీ మనుషులుగా మమ్మల్ని చూడట్లేదనే ఆవేదన అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఎవరైతే నాయకులు మాకు ఈ సమస్యలకు పరిష్కారం చూపిస్తారో వాళ్ళకే మా ఓటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, అడుగుతున్నారు. ఎంతమందిని నిలదీసినప్పటికీ కూడా ప్రయోజనం లేదు అనే పరిస్థితి కనిపిస్తోంది. ఈసారి కనుక మాకు జరగకపోతే మేము ఓట్లను నిషేధిస్తాం, మేము ఓటింగ్ వెయ్యము అనే పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ రమేష్ రెడ్డితో నీలిమా, సాక్షి టీవీ, హైదరాబాద్. అందరిది ఒకే మాట, అందరిది ఒకే బాట. తమ సమస్యలు పరిష్కరించే వారికే ఓటు వేస్తాం. గ్రేటర్లో ఏ కాలనీ వాసులను టచ్ చేసినా వచ్చే సమాధానం మాత్రం ఇదే. సిటీ సెంటర్ అయినా, సిటీ శివారైనా ఓటర్లు మాత్రం సమస్యలను గ్రేటర్ అభ్యర్థుల ముందు ఉంచుతున్నారు. యూసఫ్గూడ డివిజన్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. గత ప్రజాప్రతినిధులు, నేతలు డివిజన్లో ఏ పని మొదలుపెట్టినా చేయి చాపుతుండడంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు మధ్యలోనే ఆగిపోయాయని విమర్శిస్తున్నారు. యూసఫ్గూడ డివిజన్లోని పరిస్థితులపై మా కరెస్పాండెంట్ నాయుడు గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడ డివిజన్ లక్ష్మీ నరసింహ కాలనీలో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ కొంత ఈ బస్తీకి సంబంధించిన కొంతమంది వాసులు ఉన్నది. ఇక్కడ ప్రధానంగా డ్రైనేజీ సమస్య ఉందని బస్తీ వాసులు చెప్తున్నారు. ఈ బస్తీలో సుమారు 10,000 మంది నివసిస్తున్నారు. కానీ తమ సమస్యలు మాత్రం ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ నెలకొని ఉన్నాయని, ఎంతమంది వచ్చినప్పటికీ కూడా తమ సమస్యలు మాత్రం పరిష్కారం లేదని చెప్తున్నారు. ఇంకా డ్రైనేజీ సమస్యతో పాటు ఇంకా ప్రధానంగా ఏ సమస్యలు ఉన్నాయనే విషయాలు అంతా మాట్లాడడానికి కొంతమంది మహిళలు ఉన్నారు. ఇప్పుడు నల్ల డ్రైనేజీల గురించి చాలా ప్రాబ్లం. అంటే పెద్ద ఇప్పుడు అందరు బిల్డింగ్లు కట్టారు, డ్రైనేజీలు ఏమో చిన్నగా అయిపోయినాయండి. మొత్తం వాటర్ ఇట్లా వెళ్ళిపోయినా కానీ కంప్లైంట్ ఇచ్చినా కానీ అసలు వస్తలేరండి. 20 రోజులు 25 రోజులు అవుతుంది కంప్లైంట్ ఇచ్చినా కానీ వాళ్ళు రావడం చేయడానికి. మళ్ళీ మెసేజ్లు పంపించినా కానీ విష్ చేసుకుంటలేరు, ఏం చేస్తలేరు. కానీ మాకు దోమలతోటి దానితోటి పిల్లలు ఎంత బాధపడుతున్నారంటే అంత బాధపడుతున్నారు. ప్రతి ఏమైనా కట్టినా ఏవో అడుగుతుంటారు, ఏవి కట్టినా ఆ డబ్బులు ఈ డబ్బులు అని అడుగుతుంటారు. ఎందుకంటే మేము ఉన్నమే బీద వాళ్ళం అండి లక్ష్మీ నరసింహ నగర్లో. ఎక్కడికి పెడతాము అవన్నీ? ఏదైనా గిద్ద చిన్న గోడ లేపినా ఏదో అడుగుతారు, అది బిల్డింగ్ కట్టుకున్నా అది అడుగుతారు. అట్లా ఉండనట్లా మాకు మంచి వ్యక్తి కావాలి. హాస్పిటల్ అయితే ఈ ఏరియాలో ఎక్కడ లేదు సార్. మాకైతే ఏ ప్రాబ్లం వచ్చినా, ప్రెగ్నెంట్ వాళ్ళు ఉన్నా కానీ, చిన్నపిల్లలు ఉన్నారు కానీ, ఎక్కడికి వెళ్ళాలన్నా శ్రీనగర్ కాలనీకి, అక్కడ సిరప్ నగర్ కాడికి వెళ్ళాలి. ఎందుకంటే ఎమర్జెన్సీలో మొగోళ్ళు ఉన్నారు ఇంట్లో, బయటికి వెళ్తారు. ఆ లేడీస్ వెళ్ళాలంటే అంత దూరం నుంచి వెళ్ళాలంటే ఆటో కట్టుకోవాలన్నా కూడా ఆటో ఛార్జీలు పెరిగిపోయినాయి. గవర్నమెంట్ ఎందుకు ఉందండి? ఈ పనులన్నీ కావాలి, మాకు అన్ని సౌకర్యాలు కావాలి. ఈ బస్తీలో ఏవి లేవు, ఫంక్షన్ హాల్ లేదు, అంగన్వాడీ సరిగ్గా లేదు. అంగన్వాడీలో ఏంటంటే ఒకటి ఉంటే ఒకటి ఉండదు, ఏది ఉండదు. అన్నీ మాకు సౌకర్యం కావాలి, హాస్పిటల్ కావాలి మాకు ఖచ్చితంగా. వాటర్ అయితే 2 రోజులకు ఒకసారి వస్తాయి కానీ మురికి నీళ్ళు వస్తాయి. ఎలా తాగాలి, ఎలా తాగి బాధపడాలి? ప్రతి హాస్పిటల్లో చూసినా ఇదే, మలేరియా, టైఫాయిడ్ అవి. ఇప్పుడు 99 కాదు 99% సమస్యలు అయిపోయినాయి, 1% కామ్ ఉండాల్సి వచ్చింది. ఆ సమస్యలు ఏంటంటే ఇంతకుముందు ఉన్న నాయకులు కరెక్ట్ ఉండే, ఇప్పుడు వచ్చిన 5 years 10 years తర్వాత ఎట్లయిపోయిందంటే ఏ ఇల్లు కట్టినా కానీ వాని దగ్గర డబ్బు గుంజడం, బోర్ వేయన్నా డబ్బు గుంజడం, నల్ల తొవ్వినా డబ్బు గుంజడం, అర్థమవుతలే. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న నాయకులది ఏంటంటే రోడ్ల మీద ఏ డబ్బాలు పెట్టినా వాళ్ళ దగ్గర పర్ మంత్ కలెక్షన్ చేయడం. అది ఏందో అర్థమవుతలే. మనం ఏమన్నా చెప్పినాం అనుకో వాళ్ళతో ఫోన్లు చెప్పియడం, ఒత్తిడి చేయడం. ప్రెజెంట్ ఇక్కడ మొత్తం ఇది ఫ్లైఓవర్ తవ్వి డ్రైనేజ్ది తవ్విర్రు. డ్రైనేజ్ కన్స్ట్రక్షన్ వాడు చేస్తూ ఉంటే వాడు ఏమైందంటే ప్రతి ఒక్కడు వచ్చి వాడిని తన డిమాండ్ చేసి డబ్బులు తీసుకోమన్నాడు. వాడు సగం వదిలేసి పారిపోయింది. రోడ్లు బాగానే ఉన్నాయి, దాంట్లో గుంతలు ఉన్నాయి. పొద్దున్న స్కూల్కి పిల్లల్ని తీసుకొస్తాం ఇక్కడికి, అక్కడ గుంతలు ఉన్నాయి. గుంతలకి వెళ్ళి వాడికి 2-3 సార్లు నేనే కింద పడ్డా. అట్లా కూడా పట్టించుకుంటలేవాడు. ఇళ్ళ పట్టాల తీసుకెళ్ళాలని కొంచెం లోకల్ లీడర్లు కొంచెం పైసలు తీసుకోరు. అవి కూడా దాని తర్వాత మాకు ఈ మాట అది కూడా ఎవరు చెప్పుకోపో అయ్యిందని చెప్పి చాలా బదలాం చేసారు. ఇంతకుముందు మున్సిపల్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాము, ఇచ్చి చూడండి అని చెప్తే వాళ్ళు రారు. వాళ్ళు 15 daysకి 20 daysకి ఒకసారి వచ్చి చూస్తారు. చూసినా కానీ వాటర్ ప్రాబ్లం, థ్రోన్ ఇన్ఫెక్షన్, స్టమక్ ప్రాబ్లం,
ఏ ఒక్క ప్రాబ్లం వచ్చినా ఏ ఒక్క నాయకుడు కానీ ఎవరు కానీ రారు. ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినప్పటికీ కూడా తమ సమస్యలను మాత్రం పరిష్కరించలేదని, ఇక్కడ డ్రైనేజ్తో పాటు అనేక రోగాలు వస్తున్నాయని, దగ్గరలో హాస్పిటల్ కూడా లేదని, హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్లాల్సి వస్తుందని ఇక్కడ ఈ బస్తీవాసులు చెప్తున్నారు. ఈ త్వరలో గ్రేటర్లో జరగబోయే ఎన్నికల్లోని తమకు ఎవరైతే తమ సమస్యలను పరిష్కరిస్తారో ఆ అభ్యర్థికి మాత్రమే ఓటేస్తామని ఈ బస్తీవాసులు చెప్తున్నారు. కెమెరామెన్ వెంకట్తో నాయుడు, సాక్షి టీవీ, హైదరాబాద్. ఓటును నమ్ముకో కానీ ఓటును అమ్ముకోకు. ఇప్పుడు ఇదే విషయాన్ని యూత్ పదే పదే ఓటర్లకు విన్నవిస్తుంది. తమకు తెలిసిన పద్ధతిలో ఓటర్లను చైతన్యం చేసే పనిలో పడ్డారు కొందరు ఔత్సాహికులు. తాజాగా ఓ షార్ట్ ఫిలిం అందరినీ ఆకట్టుకుంటోంది. వాటర్ ప్యాకెట్లు ఇదిగో అయ్యా, దీనికోసమేగా నువ్వు ఓటు అమ్ముకునేది. నేనే ఇస్తా, కానీ ఓటు మంచోడికే. నేను చదువుకోలేయా.